నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొల్లిపరలో డొంక రోడ్ల నిర్మాణానికి 10 కోట్ల నిధులు సమకూర్చినట్లు వెల్లడించిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. కొల్లిపర అభివృద్ధిలో మార్పు తెస్తానంటూ వెల్లడి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వివిధ సమస్యలపై వచ్చిన అర్జీలను అక్కడికక్కడే పరిష్కరించిన మంత్రి. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రభుత్వం ఉన్నతాధికారులకు అందుతోన్న అర్జీలు, క్రింది స్థాయిలో పరిష్కారం కాని అర్జీలను మాత్రమే తీసుకురావాలి అంటూ అధికారుల ప్రకటన. నిర్ణీత వ్యవధిలోనే అర్జీలను పరిష్కరిస్తామంటూ అధికారుల వెల్లడి. కొల్లిపర మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాను అంటూ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. సోమవారం ఉదయం కొల్లిపరలోని జనార్దన స్వామి దేవస్థానం ఎదురు రోడ్లో గల గంగనమ్మ తల్లి వేప చెట్టు వద్ద జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల నుంచి వివిధ సమస్యలపై వినతి పత్రాలను స్వీకరించారు. మండల కేంద్రమైన కొల్లిపరలోని గంగనమ్మ తల్లి వేప చెట్టు వద్ద జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు వివిధ సమస్యలపై అర్జీల రూపంలో మంత్రి మనోహర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి ఒక్క అర్జీని పరిశీలించిన మంత్రి మనోహర్ అదే సమయంలో దానికి సంబంధించిన అధికారుల నుంచి ఆ సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకున్నారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి అధికారుల వద్దకు తిరిగి వేసారిపోకుండా వెంటనే వారి సమస్యలు పరిష్కరించే దిశగా చేపట్టిన ఈ కార్యక్రమం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ కొల్లిపర మండలంలో అభివృద్ధిలో మార్పు తీసుకువస్తామని స్పష్టం చేశారు. రైతులకు సంబంధించి 10 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగిందని, కొల్లిపర మండలంలో డొంక రోడ్ల నిర్మాణాన్ని ఈ వేసవి కాలం పూర్తి చేస్తానని చెప్పారు. అలాగే వచ్చే నెలలో ప్రభుత్వ నివేశన స్థలాల్లో గృహ నిర్మాణాలు లబ్ధిదారులు నిర్మించుకునే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కొల్లిపరలో సెంట్రల్ లైటింగ్, రోడ్లు తదితర అంశాల్ని ఈ ఏడాదిలో పూర్తి చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. కూటమి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందని దానికి ఉదాహరణ మన ఖరీఫ్ సీజన్లో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యంకు వెంటనే డబ్బులను వారి ఖాతాలో జమ చేసినట్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేశామని ఆయన అన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా రైతుల నుంచి కొనుగోలు చేసిన వెంటనే వారి ఖాతాల్లో జమ చేయడం ఏ రాష్ట్రంలోనూ జరగలేదని, అది ఆంధ్రప్రదేశ్లోనే జరిగిందని ఆయన తెలియజేశారు. అలాగే సంక్షేమం, అభివృద్ధిని పారదర్శకంగా అమలు చేయడం జరుగుతుందని చెప్పారు. ప్రజలు కూడా శానిటేషన్ పట్ల తమ బాధ్యత నిర్వర్తించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ మాట్లాడుతూ పరిపాలనలోని వివిధ విభాగంలో అధికారులను సైతం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి అప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించే దిశగా మంత్రి నాదెండ్ల మనోహర్ చేపట్టిన ఈ కార్యక్రమం పట్ల ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సంజనా సింహ మాట్లాడారు. కార్యక్రమంలో సర్పంచ్ పిల్లి రాధిక, ఎంపీపీ భీమవరపు పద్మావతి, ఎంపీడీఓ విజయలక్ష్మి, కొల్లిపర ఎంఆర్ఓ సిద్ధార్థ, డీఎస్పీ జనార్దన్ రావు, ఎలక్ట్రికల్ ఈఈ చిరంజీవి, తెనాలి ఏడీఏ ఉషారాణి, ఓఎస్డీ యేసురత్నం, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అప్పుడు ఈ కంప్యూటరైజేషన్, ఈ టీజీఆర్ఎస్ ఇవన్నీ లేవు. ప్రజలు ఎందుకు అన్ని సందర్భాల్లో అన్నిసార్లు ప్రభుత్వ అధికారులకు వెళ్ళి తిరిగి అలసిపోయాం, ఇంకెన్నిసార్లు తిరగమంటారనే భావన రాకూడదని ఒక టైం బౌండ్ విధానంలో 21 రోజుల్లోనే ఈ సమస్యను పరిష్కారం చేస్తాం అని కొల్లిపర మండలం ఆ రోజులు మనం చేసిన కార్యక్రమం నాకు బాగా గుర్తు. 21 రోజుల్లోనే కాదు, 18 రోజుల్లోనే మేము మీకు పెన్షన్లు కానివ్వండి, ఇళ్ల పట్టాలు కానివ్వండి, గృహ నిర్మాణం కానివ్వండి, వ్యవసాయ యంత్రాలు కానివ్వండి, లోన్లు కానివ్వండి, ఏవైనా సరే ఈ ఇంటి వద్దకే అధికారులు చేస్తారనే ఒక నమ్మకం ఆ రోజు చేసి చూపించాం. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత దాదాపు ప్రభుత్వంలో కూడా అనేక కొత్త టెక్నాలజీ ఇవన్నీ వాడుకొని గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మనకి ఈరోజు పంచాయతీ వ్యవస్థ పైన ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న కొన్ని సంస్కరణలు ప్రతి గ్రామంలో కూడా ఒక మార్పు వచ్చేటట్టు నేను చేస్తున్న కార్యక్రమాలు. కొల్లిపరలో నేను మొన్న తహసీల్దార్ గారిని, ఎండీ గారిని పిలిపించి మాట్లాడినప్పుడు ఎక్కువగా ఏ సమస్యలు వస్తున్నాయనే విషయం నా దృష్టికి తీసుకొచ్చారు. ల్యాండ్ సర్వే విషయంలో ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇప్పుడే నేను భార్గవ్ గారితో మాట్లాడాను, జాయింట్ కలెక్టర్ గారితో. ఖచ్చితంగా ముండంగిలో ఉన్న ఆ 24 కుటుంబాలకి సంబంధించిన సమస్య అది మీకు వారం రోజుల్లోపే పరిష్కారం అయ్యేటట్టు ఈ రోజు మేము అర్జీ తీసుకున్న తర్వాత తప్పకుండా దానికి పరిష్కారం తీసుకొచ్చే విధంగా ఒక నిర్ణయం తీసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రజలందరినీ నేను మాట ఇస్తున్నాను. ఎవరైతే గృహ నిర్మాణం కోసం
ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా వచ్చే నెలలోపే గృహాల నిర్మాణం చేసుకునే విధంగా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి గతం నుంచి కొన్ని పెండింగ్ లో ఉన్న పొజిషన్ సర్టిఫికెట్ టీసీలు అంటారు వాటిని, అవి రెవెన్యూ సిబ్బంది దగ్గర ఎక్కడ ఏ గ్రామాల్లో ఉన్నా కూడా ఆ పొజిషన్ సర్టిఫికెట్ అన్ని కూడా తక్షణమే జారీ చేసేటట్టు కొన్ని చర్యలు తీసుకుంటాం. ఇంకా మనం చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా రైతాంగానికి సంబంధించింది డొంక రోడ్ల విషయంలో. నేను గతంలో మనం మున్నగి దగ్గర వలమాపురం దగ్గర అనేక సందర్భాల్లో రైతుల్ని కలిసినప్పుడు నేను మాట ఇచ్చాను. కొలిపర్లో కూడా ఖచ్చితంగా ఈ సంవత్సరం ఈ వేసవి కాలంలోనే దాదాపు 10 కోట్ల రూపాయలకి మనం డొంక రోడ్లు నిర్మాణం చేసుకునేటట్టు నేను నిధులు తీసుకొచ్చాను. ఏ గ్రామాల్లో ఏ డొంక రోడ్లు ప్రాధాన్యత ఇచ్చి చేసుకోవాలి, ఎక్కువ మందికి రైతులకి ఏది ఉపయోగపడుతుందో ఆ రోడ్ల పైన దృష్టి సారించేటట్టు నేను మీ అందరితో కలిసి సంప్రదించి ప్రతి గ్రామాల్లో కూడా అభివృద్ధి జరగాలి, రైతాంగానికి మంచి జరగాలని ఆలోచన చేస్తున్న కార్యక్రమం. గంజాయి చాలా మన గ్రామాల్లో వచ్చినాయని చెప్పి చాలా మంది పెద్దలు నా దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్, మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మీరు పోలీస్ శాఖకు అందించండి. 4 రోజుల్లోపే కొలిపేరు మండలంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ గంజాయి అమ్మే వాళ్ళు కానీ గంజాయి విక్రయించే వాళ్ళు ఎవరన్నా సరే వాళ్ళ పైన చాలా బలంగా కేసులు పెట్టి తీసుకెళ్లి వాళ్ళని జైల్లో పెట్టే పరిస్థితి 100% పోలీసు వ్యవస్థ నుంచి ఉంటుందని మీకు ఈ సందర్భంగా మాటిస్తూ అనేక కార్యక్రమాలు చేద్దాం రాబోయే రోజుల్లో. ప్రభుత్వ సంఘాల్లో కానివ్వండి, మనం విద్యాశాఖ గురించి ఇప్పుడే డిఓ గారు చెప్పారు. చాలా స్కూల్స్ మనకి గతంలో మనం నిర్మాణం చేసుకునేవి శిథిలాలకి ఏర్పడే కొన్ని పరిస్థితులు ఉన్నాయి, కనీస సౌకర్యాలు లేవు. వాటన్నింటినీ కూడా ఒకసారి సమీక్షించుకుని తప్పకుండా నేను ఈ సంవత్సరం వాటిపైన ఒక ప్రణాళికాబద్ధంగా మనం స్కూల్స్ లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ముందుకెళ్దాం. ఈ విద్యా సంవత్సరం నుంచి జూన్ 12 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిసారి మనం చాలా మన బిడ్డలకు ఉపయోగపడే విధంగా పౌష్టికాహారంలో ఎక్కడ లోపం లేకుండా 41,000 పాఠశాలలోనూ 4,000 సంక్షేమ ఆశ్రమంలో కూడా మధ్యాహ్న భోజన పథకంలో వ్యవసాయ సరఫరాల శాఖ నుంచి మేము ఈ సన్న బియ్యం ఏర్పాటు చేసి హై క్వాలిటీ రైస్ పిల్లలందరికీ కూడా ప్రజల నుంచి వచ్చే అర్జీలు మాత్రం 100% ఒక సీరియల్ నంబర్ గా పద్ధతి ప్రకారంగా తీసుకుని వివిధ శాఖలకి ఇమీడియట్ గా మన దాని గురించి సమాచారం తెప్పించుకుని 7 రోజుల్లోపే మీకు ఈ కార్యక్రమం గురించి మీరు అందించిన అర్జీ గురించి ఒక జవాబు వచ్చే విధంగా 100% ఈ వేదిక ద్వారా మీకు పరిష్కారం చేస్తామని పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జాయింట్ కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి, ఇతర అధికారులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అనేక మంది పెద్దలు ఈ కార్యక్రమాన్ని సహకరించారు, వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. సమస్యల అర్జీలని స్వీకరించాలి అని వారు సార్ సంకల్పించారు. ఇప్పుడే చెప్తున్నారు 2010లో కూడా ఇటువంటి కార్యక్రమం చేస్తే చాలా మంచి స్పందన వచ్చింది, చాలా క్వాలిటేటివ్ గా మంచిగా మేము చేయగలిగామని చెప్పారు. ఈ రోజు కూడా అందుకనే దాన్ని దృష్టిలో పెట్టుకునే మండల స్థాయి అధికారులు, జిల్లా స్థాయి అధికారులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు మనందరి మధ్యనే. సో అర్జీలు ఇచ్చిన వెంటనే సార్ గారి డైరెక్షన్స్ ప్రకారము ఇవన్నీ కూడా అత్యంత ప్రయారిటీ మీద త్వరితగతిన మనం సాల్వ్ చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ మరొకసారి మీరు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. కార్యక్రమాన్ని బాగా యూజ్ చేసుకుని గ్రీవెన్సెస్ ఏవైతే ఉన్నాయో మా దృష్టికి తెస్తే అవి మేము రిజాల్వ్ చేస్తాము. సో ఇక్కడ మనము కాన్స్టిట్యుయెన్సీ వైజ్ గా చూస్తే కొల్లిపట్లో ఈరోజు పెట్టడం జరిగింది. సో మనకి ఇక్కడ మినిస్టర్ సార్ అండ్ జేసీ సార్ కూడా ప్రత్యేక ఇన్స్ట్రక్షన్స్ తో అండ్ ఆల్సో ఇంకా సీరియస్నెస్ తో చేయడం జరుగుతుంది. సో అందరూ కూడా ఈ పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని బాగా యూజ్ చేస్తారు. తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజల నుండి మొత్తం 7 అర్జీలు వచ్చాయి. ఈ సమావేశంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో 7 అర్జీలు వచ్చాయి. వీటిలో రెవెన్యూ డిపార్ట్మెంట్ కు సంబంధించి 5, పోలీస్ డిపార్ట్మెంట్ కు సంబంధించి 1, హౌసింగ్ డిపార్ట్మెంట్ కు సంబంధించి 1 అర్జీలు వచ్చినట్లు కార్యాలయ కార్యనిర్వహణాధికారి శ్రీధర్ బాబు తెలిపారు. వీటిని ఆయా డిపార్ట్మెంట్లకు పంపించి వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలు సమస్యలపై అర్జీలను కమిషనర్ బండి శేషన్నకు అందజేశారు.
తెనాలి మున్సిపల్ కమిషనర్ ఛాంబర్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి పలు సమస్యలు పరిష్కరించాలి అంటూ అర్జీలు వచ్చాయి. వాటిని వెంటనే పరిష్కరించనున్నట్లు కమిషనర్ బండి శేషన్న మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం చేపట్టే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ఈ 3వ శనివారం నాడు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కమిషనర్ బండి శేషన్న తెలిపారు. ఈ కార్యక్రమానికి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని, ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో భాగస్వామ్యులు కావాలని ఆయన తెలియజేశారు. అయితే ఇటీవల పట్నంలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని, వస్తున్నటువంటి ఫిర్యాదుల నేపథ్యంలో 2-3 రోజుల నుంచి కుక్కల్ని పట్టుకొని వాటికి చికిత్స చేయడం జరుగుతుందని, త్వరలోనే ఎక్కడైతే కుక్కల బెడద ఉందో వాటిని తీసుకువెళ్లి చికిత్స చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తామని కమిషనర్ బండి శేషన్న తెలియజేశారు. 3వ శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఒక థీమ్ తోటి ప్రజలకు అవసరమైనటువంటి శానిటేషన్ కానీ ఇంకా ఇతరత్ర అంశాల గురించి కానీ చేయండి అనేసి చెప్పారు, ఆదేశాలు ఇచ్చినారు. దానికి అనుగుణంగానే జనవరి నుంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెలలో 3వ శనివారం నాడు 17th నాడు ఈ యొక్క సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి కానీ, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి కానీ, అలాగే బీట్ ఫర్ హీట్ అనే అంశం గురించి చేయాలనేసి ఆదేశం ఉన్నాయి. దానికి అనుగుణంగానే గౌరవ సివిల్ సప్లైస్ శాఖ మంత్రుల వారు ఆ రోజు కార్యక్రమంలో రాబోతున్న పార్టిసిపేషన్ అందువల్ల అందరూ కూడా కలిసి మా టౌన్ పెద్ద ఎత్తున శుభ్రపరుచుకునే విధంగా సంగతులు కానీ, టౌన్లో ఉన్నటువంటి సమస్యల గురించి కానీ ఆ రోజు మంత్రివర్యుల వారు రాబోతున్నారు. కాబట్టి లైట్ డిపార్ట్మెంట్స్, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కలిసి చేయగలిగి మన టౌన్ స్వచ్ఛత వైపు ఒక అడుగు ముందుగా కాన్సెప్ట్ తోటి మనం అందరం వెళ్దామనేసి మిమ్మల్ని కోరుతున్నాం. సో అందరూ కూడా జాయిన్ కావాల్సి కోరుతున్నాం. అదేవిధంగా డాగ్స్ ఇష్యూ టౌన్లో బాగా ఉంది. దానికి సంబంధించి తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో 6 అర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ తెలిపారు. వీటిని వెంటనే పరిష్కరించనున్నట్లు కూడా తహసీల్దార్ తెలియజేశారు. తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కొలకలూరు నుంచి ట్రాన్స్ఫార్మ్ విషయంపై ఒక అర్జీ వచ్చిందని, అలాగే కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయి అంటూ ఇంకొకరు అర్జీ ఇచ్చారని, వీటికి సంబంధించి విద్యుత్ డివిజనల్ ఇంజనీర్కి పంపించడం జరిగిందని చెప్పారు. అలాగే సర్వేకు సంబంధించి 4 అర్జీలు వచ్చాయని, వీటిని సకాలంలో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ తెలిపారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మొత్తం 6 అర్జీలు అందినాయి. అందులో 2 ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఉన్నాయి. కోపల్లె గ్రామంలో పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ ద్వారా నిప్పురవ్వలు ఎగసి ఇంటి మీద పడుతున్నాయి అనేది ఒక గ్రీవెన్సు. అట్లాగే కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయని కొలకలూరులో నుంచి ఒక గ్రీవెన్స్ వచ్చింది. ఈ 2 కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడాం. వాళ్ళకి పంపించి దాని నిర్ణీత పద్ధతిలో నిర్ణీత సమయంలో దాన్ని పరిష్కారం చూపిస్తాం. అట్లాగే సర్వేకి సంబంధించి 4 అర్జీలు వచ్చాయి. మొత్తం ఈరోజు 6 అర్జీలు అందినాయి. 6 కూడా సకాలంలో పరిష్కరిస్తాం. తెనాలి బుర్రిపాలెం రోడ్లోని మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో స్వర్గీయ పులివర్తి సుబ్బయ్య పేరిట వారి కుమారుడు వీరబ్రహ్మం కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నదానం చేయడం చాలా సంతోషంగా ఉందని వీరబ్రహ్మం తెలిపారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో జరుగుతున్న సేవా కార్యక్రమాల నేపథ్యంలో సోమవారం స్వర్గీయ పులివర్తి సుబ్బయ్య పేరిట వారి కుమారుడు వీరబ్రహ్మం వారి కుటుంబ సభ్యులు కలిసి వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో ఉండాలని, తోటివారికి సేవ చేస్తున్నప్పుడే సమాజం కూడా ఉన్నతమైన సమాజంగా రూపుదిద్దుకుంటుందని ఆయన అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆశ్రమ వాసులు సిబ్బంది పాల్గొన్నారు. పులివర్తి వీరబ్రహ్మం గారు, వీరి వయసు 99 సంవత్సరాలు, మహాత్మా గాంధీజీ దర్శనం చేసుకున్న మహనీయుడు. అటువంటి మహనీయ దర్శనం మనం చేసుకోవడం మహద్భాగ్యం. సాక్షాత్తు సత్యానికి అహింసకి స్వరూపు
గాంధీ మహాత్ముడు అటు స్వరూపాన్ని దర్శించిన అంటే వీరు ఎంత పుణ్యం చూసారు. అటువంటి వారిని మేము దర్శనం చేసుకోవటం జన్మ సుకృతము. అదేవిధంగా సువార్తమ్మ గారు కూడా ఎందుకంటున్నారంటే మతాలు ఏదైనా మానవులు ఎక్కడైనా ఏ ప్రాంతం వల్లైనా దైవానికి చెందినంతా ఆత్మస్వరూపమే. సర్వాత్మలో భగవంతుని ఇది సర్వాంతర్యామి భగవంతుడు. ఆ విధానంలో మరి వెంకటేశ్వరరావు గారు వారి శ్రీమతి రావటం, ఆశ్రమంలో భోజనాలు ఏర్పాటు చేయటం, పెద్దల పట్ల గౌరవ మర్యాద కలిగి ఉంటేనే మానవత్వం. మానవుడు అంటే పెద్దలను గౌరవించాలా. పెద్దలను గౌరవిస్తేనే మనిషి. పెద్దలను గౌరవించకపోతే మనిషి కాదు, జన్మ మళ్ళీ తేడా వచ్చేస్తుంది. అది తెలుసుకునే జ్ఞానం కూడా మనిషి జన్మకే ఉంది. కాబట్టి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి చెప్పాలి. అదేవిధంగా ఈ ఆశ్రమ నిర్వహణకు సహకరిస్తున్న ధర్మదాతలకి, ధర్మకర్తలకి నేను ఎప్పుడుగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ ఆశ్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాజంలో ప్రతిరోజు ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం నిర్వహించాలనే ఉద్దేశంతో, మరియు మానవుడు ఎట్లా జీవించాలి, మై లైఫ్ ఈస్ మై మెసేజ్ అన్న మహాత్మా గాంధీ ఆశయాలు, ఆదర్శాలు సమాజానికి నిరంతరం ఉంటే యుద్ధాలు రావు. యుద్ధాలు ఎందుకు వస్తాయి? స్వార్థంతో, అహంకారంతో, కోపంతో, ద్వేషంతో, పగతో వస్తాయి. ఈనాడు పాకిస్తాన్లో జరుగుతున్న యుద్ధం అంటే కేవలం ద్వేషం. హిందువులేంటి, ముస్లింలేంటి, క్రిస్టియన్లేంటి, అన్ని పంచభూతాత్మకమైన ఆహారమేగా మనం వాడేది. పంచభూతాలతోనేగా శరీరం ఏర్పడింది అని తెలుసుకోగలగాలి. నిజమైన జ్ఞాని ఎవరంటే మనిషిని గౌరవించిన వాడు జ్ఞాని. మహనీయులందరూ కూడా లివ్ అండ్ లెట్ లివ్, నీవు జీవించి తనని కూడా జీవించు. అందరికీ కూడా అన్నదాన వితరణ చేస్తున్న సందర్భంగా రామలింగాచార్య గారు నన్ను ప్రోత్సహించి నా యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పి చూశారు. కానీ ఆ మహాత్ముడు ఎంతో గొప్పవాడు, ఈయన కూడా అంత గొప్పవాడు మహాత్ముడుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే అనేక మంది పుట్టడం గిట్టడం జరుగుతుంది, కానీ ఎవరు ఎంతమంది ఎప్పుడు కూడా చేసినప్పటికీ కూడా మానవులు పుట్టేందుకు ఏదో ఒక మంచి పని చేయాలి. ఆ మంచి పనితో 10 మందికి కూడా మేలు జరగాలి. అది జరిపినప్పుడే మానవుడు దానవుడు కాకుండా మాధవుడుగా మాట్లాడతాడు. మానవుడు దానవుడు కాడు, మాధవుడు అవుతాడు. అప్పుడే ఆ మానవుడు మాధవుడు అవుతాడు. కనుక ప్రతి ఒక్కరు కూడా మంచి కోసం ప్రోకలాడు. మహాత్మా గాంధీ గారు ఒక సందర్భంలో మనకు వినయము, విధేయత, అహింస పద్ధతులను అనుసరించి నడిచాడు. వైస్రాయి అప్పుడు గవర్నర్ జనరల్గా ఉంటే ఆయన అనుమతితోటి మనకు స్వాతంత్రం రావాల్సి వచ్చింది. అప్పుడు ఆ వైస్రాయికి భార్యకి ఇద్దరి మధ్య కూడా పొత్తు కుదరలే. ఆ ఇద్దరి మధ్య దొరబడ్డాడు గాంధీ గారు. ఎవరు చెప్పాల్సిన మాట వాళ్ళు చెప్పాడు, విధేయంగా ఉన్నాడు. ఇద్దరు ఆ భార్య భర్త ఇద్దరినీ కూడా ఒకసారి తెచ్చి సంతోషపెట్టి ఆ పట్ల భారతదేశానికి స్వాతంత్ర్యం లభించేట్టుగా ఆయన మనకి లిఖితపూర్వకంగా సంతకం పెట్టాడు. అది ఆయన చేసిన గొప్పతనం. ఆయనగా వినయము, విధేయత, అహింస ప్రతి ఒక్కరు ఉండాలి మానవుడు పుట్టిన. అందుకని నేను చెప్పేది కూడా తెనాలి గంగనమ్మపేటలోని ఆదిత్య డిజిటల్ వద్ద గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు బూరెల నాంచారమ్మ జన్మదిన వేడుకలను యూత్ ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా బర్త్డే కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చి శుభాకాంక్షలు తెలిపారు. గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు నాంచారమ్మ జన్మదిన వేడుకలను దుర్గ యూత్ ఆధ్వర్యంలో గంగన్నమ్మపేటలోని ఆదిత్య డిజిటల్ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి బూరెల నాంచారమ్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పేదవారికి సహాయపడే మానవత్వం, వ్యక్తిత్వం కలిగిన నాంచారమ్మ మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాళహస్తి భవాని, మల్లెబోయిన రాము, నీలి అజయ్ కుమార్, రబ్బురాజ్, కందుల కళ్యాణ్, మల్లెబోయిన బాచి, పి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలైన మా బూరెల నాంచారమ్మ గారి పుట్టినరోజు సందర్భంగా ఆదిత్య డిజిటల్స్ దగ్గర మన బూరెల దుర్గా గారి యూత్ అందరూ కలిసి ఇక్కడ ఈ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. మా వదినమ్మ ఆపద అంటే ముందుండే వ్యక్తి. పేదలకు ఎక్కడైనా ఆపద కలిగింది, వారికి ఏదైనా అనారోగ్యం అంటే ముందుండి సాయం చేసే మహిళ. అమ్మలాగా అందరినీ దగ్గర తీసుకొని ప్రతి ఒక్కరికి సహాయాలు, సహకారాలు అందించే వ్యక్తి.
ఆమె ఇలా పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ 37వ వార్డులో ఈ కార్యక్రమాన్ని జరపటం నాంచారమ్మ గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు బూరెల నాంచారమ్మ గారికి బూరెల దుర్గా గారి యూత్ ఆధ్వర్యంలో ఈ పుట్టినరోజు వేడుకలు జరగడం చాలా ఆనందంగా ఉంది. మా వదినమ్మ గారి పుట్టినరోజులు నిండు నూరేళ్లు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెనాలిలోని బోస్ రోడ్లో గల శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానంలో గల గీతా మందిరం నందు శ్రీ తాళ్లపాక అన్నమాచార్య వారి 617వ జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానంలో గల గీతా మందిరం నందు శ్రీ తాళ్లపాక అన్నమాచార్య వారి 617వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తొలుత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అన్నమయ్యకి అర్చన చేశారు. అనంతరం అన్నమయ్య జీవిత చరిత్ర రాసిన సంకీర్తనలు గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రముఖ జ్యోతిష్య పండితులు రాళ్లబండి చంద్రశేఖర్, నృత్య గురువు చల్లా యామిని, సంగీత గురువు కామిశెట్టి పావనీలను అన్నమయ్య జయంతి సందర్భంగా పూలమాలలతోనూ శాలువాలతోనూ ఘనంగా సత్కరించారు. మే నెల 4వ తేదీన జరిగిన పాటల పోటీల్లో 60 మంది చిన్నారులకు గాను 20 మందికి, పెద్దవారిలో 40 మందికి గాను 6గురిని ఎంపిక చేసి వారికి మెమొంటో నగదు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా వేద పండితులు విష్ణుభట్ల యజ్ఞ రామకృష్ణ, ఫౌండరీక యాజులు, పంచాంగ రామానుజాచార్యులు, గౌరవ వజుల ఆంజనేయ శాస్త్రి, కృతివెంటి కమల, విఎల్ సుజాత, టీవీఎస్ శాస్త్రి, పర్చూరు సుబ్బారావు, పివి నరసింహారావులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఈఎల్వి అప్పారావు, సబాని సంస్థ కన్వీనర్ కొండపి శ్రీనివాసరావు, కొండపి వసుంధర, రమాదేవి, రజని, నంబూరి వినతి, సావిత్రి, లక్కరాజు, కనకదుర్గ, మాదల సత్యకుమారి, కళ్యాణి, కోగంటి నాగమణి, మూర్తి, అనురాధ, బాల త్రిపుర సుందరి పాల్గొని పర్యవేక్షించారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 617వ జయంతి. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు వైశాఖ పౌర్ణమి విశాఖ నక్షత్రంలో జన్మించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ నిర్ణయించిన తేదీకి నేను ప్రతి సంవత్సరం తెనాల్లో అన్నమయ్య జయంతి కార్యక్రమం చేస్తుంటాను. దీనికి ముఖ్యంగా తెనాల్లో ఉన్న సంగీత గురువులు నాకు సహకరించి నా యొక్క ప్రోగ్రామ్స్కి వచ్చి వాళ్ళ పిల్లలు కూడా సంకీర్తనలు నేర్పించి మాకు అన్నమయ్య కీర్తనల పోటీల్లో పాల్గొనేట్టు చేస్తున్నారు. ముందుగా మన తెనాల్లో ఉన్న సంగీతం టీచర్లకి మా ధన్యవాదాలు. ఈ సభకి మన ఈవీఎల్ అప్పారావు గారు రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు కూడా సహకరించి ఈ సభ నడవడానికి ఆయన అధ్యక్షత వహించారు. అలాగే మాకు ఈ తెనాల్లో మంచి పేరు రావడానికి కారణమైన పంచాంగం రామానుజ స్వామి గారు కూడా ఈ సభకు వచ్చి పిల్లలకి మంచి మాటలు చెప్పి మనకి ఈ సభ జయప్రదం చేశారు. అలాగే మన అన్నదానం సత్రం నడుపుతున్న వేద పండితులు శ్రీ విష్ణుభట్ల రామకృష్ణ గణపాటి గారు మన ఈ సభకు వచ్చారు. వారు కూడా నేను అడగంగానే బీదవాళ్ళకి పెళ్లి చేయడానికి ఉచితంగా అన్నదాన కార్యక్రమాలు చేస్తారు. రేపు మనకి అన్నమయ్య జయంతి కూడా అక్కడ పెట్టుకోమని చెప్పి మాకు ఈ కార్యక్రమానికి అడ్వాన్స్గా చెప్పారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు. మానవ జాతికే ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అంటే ధర్మం. మరి ఆ ధర్మాన్ని పరమాత్మ అంశగా మరి అనేక మంది అనేక రకాల్లో ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి అందులో మనకి ప్రధానంగా అన్నమాచార్యుల వారు మరి వారి గురించి చెప్పాలి అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. మరి వారి జయంతి ఉత్సవాలు జరుపుకోవడం అనేది చాలా ఒక గొప్ప అంశం. ఇంకా అనేక మంది విద్యార్థులు అనేక మంది మరి ఈ సంగీత కార్యక్రమంలో సంకీర్తన కార్యక్రమంలో పాల్గొని భగవన్నామాన్ని చేస్తూ అందరూ తరించాలి అని చెప్పి మరి ఈ కార్యక్రమ నిర్వాహకులైనటువంటి శ్రీనివాస్ గారికి అట్లాగే వారి కమిటీ సభ్యులందరికీ కూడా మా వేద పండితుల ఆశీర్వచనాన్ని అందిస్తూ పై సంవత్సరం ఈ సభా కార్యక్రమాన్ని మరి అట్లాగే ముదుపు జరిగినటువంటి పోటీల కార్యక్రమాన్ని కూడా మొత్తం తెనాలి రామలింగేశ్వరపేట తోటావారి వీధి 2 చివరగల అన్నదాన సత్ర ప్రాంగణంలో నిర్వహించుకోవాల్సిందిగా ప్రార్థన. అట్లాగే వారిని కోరుతున్నాం ఈ సందర్భంలో వారికి ఏసీ హాలు భోజన వసతి సౌకర్యాలు మేము ఏర్పాటు చేస్తాము అని. ముఖ్యంగా వైశాఖ మాసంలో విశాఖ నక్షత్రంలో 5125 సంవత్సరాల క్రితం తమిళ దేశంలో నమ్ ఆళ్వార్ అనే ఒక మహానుభావుడు అవతరించి భగవంతుని యొక్క స్వరూపాన్ని, రూపాన్ని, గుణాలని, సంపదని
4000 పాసురములుగా వారు పాడి లోకానికి అనుగ్రహించారు. వారిని నమ్మాళ్వార్లని అంటారు. వారు అనుగ్రహించిన పాసురములకే ద్రావిడ వేదమని కూడా పేరు. శ్రీ వైష్ణవులందరూ కూడా ఆ పాసురాలని చక్కగా పాడుకుంటూ ఉంటారు. అందులో ఉన్నటువంటి అర్థాన్ని బాగా అవగాహన చేసుకొని భగవంతునికి ఇంకా బాగా చేరువవుతూ ఉంటారు, భగవద్భక్తులు అవుతుంటారు. ఆ పాసురాలని బాగా అన్నమాచార్యులు బాగా ఒడిగిపుచ్చుకొని సంకీర్తనలుగా ఇంచుమించు వారు కూడా 4000 సంకీర్తనలు వెంకటేశ్వర స్వామి వారి మీద అనుగ్రహించారు. వెంకటేశ్వర స్వామి ప్రీతిగా స్వీకరించి తన భాండాగారంలో ఉంచుకొని తన భక్తులందరినీ కూడా పాసురాముల ద్వారా తరింపజేస్తూ ఉన్నారు. వైష్ణవ సంప్రదాయంలో ఉన్నటువంటి వారందరూ కూడా అన్నమాచార్యుల వారిని ఆంధ్ర నమ్మాళ్వార్ అని పిలుచుకుంటూ చక్కగా ఆ పాసురాలను పాడుకుంటూ ఆ కీర్తనలను సంకీర్తన చేసుకుంటూ వారు తరిస్తూ 10 మందిని తరింపజేస్తున్నారు. అలాంటి అన్నమాచార్యుల యొక్క కీర్తనలు ఇంకా ఇంకా వృద్ధిలోకి రావాలని మా శ్రీనివాస్ గారి ద్వారా ఇంకా ఇంకా బాగా లోకమంతా కూడా విస్తరించాలని అనేక మంగళాశాసనాలు చేస్తూ మా వంతు కృషిగా కూడా వారికి తోడ్పడతామని చెప్పేసి అనేక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొల్లిపరలో డొంక రోడ్ల నిర్మాణానికి 10 కోట్ల నిధులు సమకూర్చినట్లు వెల్లడించిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. కొల్లిపర అభివృద్ధిలో మార్పు తెస్తానంటూ వెల్లడి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వివిధ సమస్యలపై వచ్చిన అర్జీలను అక్కడికక్కడే పరిష్కరించిన మంత్రి. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రభుత్వం ఉన్నతాధికారులకు అందుతోన్న అర్జీలు, క్రింది స్థాయిలో పరిష్కారం కాని అర్జీలను మాత్రమే తీసుకురావాలి అంటూ అధికారుల ప్రకటన. నిర్ణీత వ్యవధిలోనే అర్జీలను పరిష్కరిస్తామంటూ అధికారుల వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.